ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చికెన్ ధరలు ఆకాశాన్ని అందుతున్నాయి. గత వారం కిలో 260 రూపాయలుగా ఉన్న చికెన్ ధర ప్రస్తుతం 340 రూపాయల నుంచి 400 వరకు పడుతుంది. ఎండల తీవ్రత పెరగడం, ఉత్పత్తి గణనీయంగా తగ్గడమే ఈ భారీ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని వ్యాపారులు పేర్కొంటున్నారు. దీంతో సామాన్య వినియోగదారులు మాంసం కొనాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. మార్కెట్లో ఏర్పడిన ఈ కొరత మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. నిన్న మొన్నటి వరకు కూడా గుడ్లు ఎక్స్పోర్ట్ లేక ఇటు పౌల్ట్రీ రంగం అంతా కూడా ఇటు కుంగిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి గత నెలలో 230 రూపాయలు ఉండాల్సిన కేజీ చికెన్ ధర ఈ రోజునైతే 380, 340 రూపాయలు కూడా వచ్చే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం చికెన్ దుకాణంలో ఉన్నాం. ఏదైతే చికెన్ ఉందో ఈ వ్యాపారస్తులు అయితే తీవ్రంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని, అలాగే ఈ రైతులు ఎవరైతే రైతు వారి కోళ్లను పెంచేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా కోడల్ని పెంచట్లేదు, అంటే దీనికి వచ్చే దిగుబడి తగ్గిపోయిందని కూడా ఇక్కడైతే వ్యాపారస్తులు చెప్పే పరిస్థితి అయితే ఉంది. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇది ఎందుకని రేటు పెరిగిందంటారు సడన్ గా? అంటే సమ్మర్ సీజన్ లో రేటు తగ్గుద్ది అంటారు, కానీ రేటు ఎందుకు పెరిగిందంటారు? సమ్మర్ సీజన్ అనే కాదండి, వాస్తవానికి ఏంటంటే ఎక్కువ శాతం కంపెనీ కోళ్ళు మాత్రమే వాడుతున్నారు. స్నేహ, వెన్కాప్ మెయిన్ ఈ కంపెనీ కోళ్ళు రావడం కూడా రైతువారి కోళ్ళు అనేది వాడుతున్నారు. రైతువారి కోళ్ళు ఏంటంటే ఎక్కువ శాతం మన చుట్టుపక్కల పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో చుట్టుపక్కల దగ్గర దగ్గర ఒక 300 నుంచి 400 ఫామ్ల వరకు ఉన్నాయి. ఆ 400 ఫామ్లలో కూడా రైతువారీగా ఎక్కువ వాడతల్లా. రైతు ఇట్లా ముందు మెయిన్ వచ్చే ఆదాయం లేదు, ఆదాయం కన్నా ఎక్కువ బయటికి వెళ్ళేదే ఎక్కువైపోయింది. అందుకని చెప్పేసి రైతు అయిపోవడం వల్ల ఓన్లీ కంపెనీ కోళ్ళు వెళ్ళాక వాళ్ళకి కూడా మెయింటెనెన్స్కి వాటికి ఎక్కువ అయిపోవడం కూడా రేటు పెరగడం అనేది జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ మాకు స్నేహ కోళ్ళు కానీ ఈ కోళ్ళు ఏమైనా రావాలంటే శ్రీకాకుళం, విజయనగరం, పలాస అటు నుంచి ఎక్కువ వస్తున్నాయి. మన పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కడ కూడా ఫామ్స్ అనేవి ఖాళీ అయిపోవడం జరిగింది. అంటే ఈ రైతు వారి కోళ్ళకిను ఈ కంపెనీకి సంబంధించిన కోళ్ళకి ఏమైనా తేడా ఉంటుందంటారా? ఉంటాయండి. 100% రైతు వారి కోళ్ళకి కంపెనీ కోళ్ళకి 100% తేడా ఉంటుందండి. స్నేహ కోళ్ళకి వాటికి ఏంటంటే స్నేహ వాటికి చికెన్ ఎక్కువ వచ్చింది, వేస్ట్ తక్కువ పోయింది. ఈ రైతు వారి కోళ్ళకి ఏంటంటే వేస్ట్ ఎక్కువ పోయింది, చికెన్ కూడా కొద్ది కలర్ కూడా చేంజ్గా ఉంటుంది. రుచి అన్నిటికి కూడా స్నేహ బాగుంటుందండి. స్నేహ అంటే ఇప్పుడు ఈ రైతు వారి పెంచే కోళ్ళకి అంటే ఇప్పుడు ఏదైతే ఉన్నాయో కోళ్ళు తక్కువ కాలంలో 40 రోజుల్లో ఇల్లింగ్కి రావాలని చెప్పి ఇట్లకైతే ఇంజక్షన్ చేస్తారని చెప్పి అవన్నీ కూడా ఉన్నాయి పరిస్థితి. అంటే కంపెనీ వాళ్ళు చేసే దాంట్లో అలాంటివన్నీ ఉండవు, ఎక్కువ మోసం వస్తున్నాను. అంటే కంపెనీ వాళ్ళు చేసే దాంట్లో ఎక్కువ మోసం ఎందుకు వస్తుంది అంటారు? అది వస్తుందండి. ఎవరైనా ఏ రైతు అయినా సరే, ఎవరైనా కోళ్ళ పెంపకం అనే వాళ్ళు వాటికి వైరస్ కానీ ఏదైనా వస్తే వాటి ఇంజక్షన్లు వాడేవాళ్ళు. ఇంతకుముందు ఒకవేళ మాకు తెలియక ముందు ఏమన్నా ఇంజక్షన్లు చేశారేమో తెలియదు, కానీ లాస్ట్ 1 year బ్యాక్ బర్డ్ ఫ్లూ వచ్చిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళు గట్టిగా చర్యలు తీసుకున్నారు. ఫార్మ్స్ వేటి మీద అవుతుందో ఆ ఫార్మ్స్ మీద ఇన్ని రోజులకే పిల్ల బయటికి రావాలి అనే దాని గుండానే ఇప్పుడు మన పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో అన్ని కోళ్ళ ఫారంలో కోళ్ళు ఉన్నాయి. కానీ ఏంటంటే మినిమం 2.5 kg దాటితేనే బయటికి వెళ్ళాలి కోళ్ళు. ఆ 2.5-3 kg కోళ్ళు బయటికి రావాలంటే మినిమం ఇదేంటంటే 90 రోజులు పెరగాలి కోళ్ళు. అందుకని చెప్పేసి కోళ్ళు రేటు పెరగడం అనేది జరిగింది. ప్లస్ ఇంకోటి ఇంజక్షన్లు అనేది ఉత్తమాటలు. అవి పూర్వకాలంలో ఏదో చేసేవాళ్ళు, ఇప్పుడు అది లేదు. ఎక్కువ శాతం ఏంటంటే ఇంజక్షన్ అనేది మానేశారు. బర్డ్ ఫ్లూ రాకముందు ఉందండి అది. బర్డ్ ఫ్లూ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే ఎక్కడెక్కడ చర్యలు ఫామ్లోకి వెళ్తారు. వాళ్ళు ఇప్పుడు మాకు ఇన్ఫెక్షన్ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మీ షాప్ ఎలా ఉంది, ఎలా క్లీన్ చేయడం చూస్తారో అలానే ప్రతి ఫామ్కి వెళ్ళి వాళ్ళు కూడా ఇన్ఫెక్షన్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి కోళ్ళు ఏదైనా తేడాగా ఉంటే అక్కడే తీసేస్తున్నారు, మా దగ్గర రానివ్వట్లేదు. అయితే మరి ఇప్పుడు గుడ్ల రేట్లు ఏమో 3 రూపాయలు, 7 రూపాయలు ఉన్న గుడ్డు అయితే 3 రూపాయలకి తగ్గిపోయింది. అలాగే ఈ చికెన్ ధర వచ్చేటప్పటికి కూడా భారీగా పెరిగిపోయింది. ఎందువల్ల అంటారు? అంటే గుడ్లు చికెన్ నుంచే కూడా ఈ కోడి ఏదైతే ఉందో దాని నుంచే గుడ్లు కూడా తీస్తారు. అంటే అది వేరు ఇది వేరు అంటారు. గుడ్లు వచ్చేసి ఎక్కువ పారం కోళ్ళకండి. మామూలుగా ఏంటంటే నవంబరు, డిసెంబరు ఈ టైంలో అంటే కేకులకు ఎక్స్పోర్ట్ అయ్యింది. గుడ్లు ప్రతి గుడ్డు కూడా పైన ఇతర దేశాలకు వెళ్ళింది కాబట్టి వాటి మీద ప్రభావం పడింది, గుడ్లు రేటు తగ్గిపోయినాయి. కానీ చికెన్ అనేలాగా బాయిలర్ చికెన్కి వచ్చేలాగా మామూలుగా కోళ్ళు లేక రైతులు ఎక్స్పోర్ట్ అనే కాదు, ఇక్కడ లోకల్లో పెంపకం అనేది తగ్గించారు. ఎందుకని తగ్గించారంటే ఇప్పుడు నిత్యావసరం ప్రతి ఒక్కటి ఖర్చులు పెరిగిపోయాయండి. ఈ రోజు మా షాప్లో కుర్రోళ్ళే ఉన్నారు. ఒక కుర్రోడికి 800 రూపాయలు జీతం, లోపల కుర్రోడికి 600 రూపాయలు జీతం. అలానే ఒక ఫామ్ అనేలాగా ఒక 20-30 మంది కుర్రోళ్ళు ఉంటారు. 20 మంది 30 మందికి ఒక్కొక్క కుర్రోడికి 800 లెక్క జీతం వేసుకున్న 18,000, 16,000, 20,000 అదే అయిపోతుంది, జీతాలు అయిపోతున్నాయి. అందుకని ఏంటంటే ఎక్కువ శాతం రైతులు కూడా పెట్టుబడి తక్కువ అయ్యేటట్టు చూసుకునేటట్టు చూస్తున్నారు. కోళ్ళ ఫామ్లు కూడా తగ్గిపోయినాయండి, పడిపోయినాయి.
గత నెలలో 230 రూపాయలు ఉంది ఈ స్కిన్లెస్. ఇప్పుడు నెల రోజుల వ్యవధిలోనే 340 రూపాయలకి వచ్చేసింది. అంతేనండి. ఎంత ఉందండి రేటు ఇవాళ వచ్చేసి 340, 300 అండి మా దగ్గర. ఏలూరు ప్రతి చోట కూడా అలానే అమ్ముతున్నారు. లైవ్ పట్టడం ఆ రేటు పడుతుంది. ఆ రేటు మీద 340, 320 అమ్మాల్సి వస్తుంది. ఇటు మొత్తం మీద చూసుకుంటే ఏదైతే రైతు వారీగా పెంచే వాళ్ళు ఉన్నారో పెంపకందారులు వారందరూ కూడా ఇటు కోళ్లు పెంచడం తగ్గిపోవడం వల్లే ఇటు కంపెనీస్ ఏదైతే ఉన్నాయో కొన్ని కార్పొరేట్ కంపెనీలు వారందరూ పెంచడం వల్ల ఇవి అలాగే ఈ దగ్గర జిల్లాలో ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నాయో ఉభయ గోదావరి జిల్లాలో ఇదివరకు అయితే చాలానే కోళ్ల ఫామ్లు అయితే ఉన్నాయి. దీనివల్ల ఏదైతే రైతు వారీగా పెంచేవాళ్ళు ఆ తగ్గిపోయారో ఈ ఏదైతే కోళ్లని దూరం నుంచి ఎక్స్పోర్ట్ చేసుకొని ఇక్కడికి తెస్తున్నారో దానివల్ల రేటు పెరిగిపోయిందని చెప్పి ఇక్కడ షాపు విక్రయదారులకి చెప్పే పరిస్థితి అయితే ఉంది. రమణతో చైతన్య, మెగా 9 టీవీ, ఏలూరు నుండి.